హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను ఒక కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. దాన్నే స్లో లివింగ్ అంటారు. అంటే మెల్లిగా జీవించడం. దానికి మనం ఏమేం చేయాలి? ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్. అంటే ఒక పొద్దున్న కానీ ఈవినింగ్ రొటీన్ కానీ పెట్టుకోండి. అంటే మార్నింగ్ ఒక గ్రీన్ టీ తాగడము, లేకపోతే మార్నింగ్ ఒక కాఫీ తాగడము, లేకపోతే మార్నింగ్ షవర్ చేసుకోవడము, మార్నింగ్ మెడిటేషన్ చేసుకోవడము. ఏదైనా రొటీన్తో కాకుండా ఒక చిన్న రొటీన్, ఇంకొక రొటీన్ యాడ్ చేసుకోండి. అంటే డైలీ షవర్ చేస్తాం కదా, దాంతోపాటు ఒక గ్రీన్ టీ తాగడము, లేకపోతే మార్నింగ్ ఒక వాక్కి వెళ్ళడము, లేకపోతే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకోవడము, అలాగనమాట. సో అది సెల్ఫ్ కేర్లోకి ప్రయారిటైజ్ చేసుకోండి. అండ్ ట్రై సమ్ ఇంటెన్షనల్ మూమెంట్స్. అంటే జర్నల్ చేసుకోవడము, రాసుకోవడము, డే ఎలా గడపాలనుకుంటున్నారో అది మార్నింగ్. ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. స్టాప్ మల్టీ టాస్కింగ్. 2-3 పనులు, 3-4 పనులు చేయడం మానండి. ఒక పని ఒక్కసారి ఒక టైంలో చేయండి. రెండో పని అందులో ఇంక్లూడ్ చేసుకోకండి. సపోజ్ చదువుతున్నారు, ఇంకొక టాపిక్ ఏదో చదువుతున్నారు, ఆ టాపిక్ మానేసి ఇంకో టాపిక్ చదవడం, లేకపోతే ఒక పని చేస్తున్నారు ఆఫీస్లో, మధ్యలో ఎవరో పిలిచారు, ఆ పని చేయడానికి వెళ్ళడం, అలాంటివి చేయకండి. ఒక సింగిల్ టాస్క్ ఎట్ ఏ టైం. సో దానివల్ల ఫోకస్ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా బాగుంటుంది. కల్టివేట్ మైండ్ఫుల్ మూమెంట్స్. అంటే మెడిటేషను, లేకపోతే కొంచెం సేపు యోగా, లేకపోతే చిన్న వాక్, లేదా సోషల్ లివింగ్ అంటారు. అందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్, పార్క్స్లో వాటిల్లో కాసేపు వెళ్ళి కూర్చోవడం, లేదా టెంపుల్కి వెళ్ళి కూర్చోవడం. ఏదైతే చేస్తే మీ డే అంతా బాగుంటుందో అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోండి. ఎలాగో 24 అవర్స్ వరకు మైండ్ఫుల్ మూమెంట్స్ పనిచేస్తాయి. సో మెడిటేట్ చేసినా, టెంపుల్కి వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా ఆ వైబ్ మనకి 24 అవర్స్ వరకు ఉంటుంది. సో మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది, ఈవినింగ్ చేసుకుంటే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉంటుంది. గివ్ యువర్ సెల్ఫ్ అ బ్రేక్. కంటిన్యూస్గా త్రూ అవుట్ ద ఇయర్ 365 డేస్ వర్క్ చేయకుండా మధ్య మధ్యలో మీ హెచ్ఆర్ని కానీ మీ ఆఫీసర్స్ని కానీ సెలవు అడిగి తీసుకోండి. ఆ సెలవు రోజు మీరు ఏమేమి చేసుకుంటారో మీ మైండ్ఫుల్ మూమెంట్స్, మీ హ్యాపీనెస్కి సంబంధించి మీరు అవి చేసుకోండి. ఒక సినిమా చూడటము, లేకపోతే ఒక కామెడీ వీడియోస్ చూడటము, లేకపోతే ఒక వెబ్ సిరీస్ చూడటము, లేకపోతే అలా వాక్కి వెళ్ళడము, లేకపోతే టెంపుల్కి వెళ్ళడము, లేకపోతే బయటకు అలా డిన్నర్కి వెళ్ళడము, ఏదో ఒకటి ఆ రోజు మీరు చేసుకోండి. లేదు బయటకు వెళ్ళే మనుషులు కాదు, కొంచెం ఇంట్రోవర్ట్, అందరితో కలవరు అనుకుంటే ఇంట్లోనే ప్లాన్ చేసుకోండి. గివ్ యువర్ సెల్ఫ్ అ బ్రేక్. టేక్ ఏ సోషల్ మీడియా డిటాక్స్. అంటే కొంచెం సేపు వాడతారు ఫోను, సపోజ్ ఇప్పుడు వర్క్ ఉంది, ఇప్పుడు వాడుతున్నారు, ఇంకా నెక్స్ట్ ఇంకో 1 అవర్ డిటాక్స్ అయిపోండి. 1 అవర్ డిటాక్స్ కూడా సోషల్ మీడియా నుంచి డిటాక్స్ అయినట్టే, స్క్రీన్స్ చూడకపోతే. సో అలా పెట్టుకోండి. కంటిన్యూస్గా స్క్రీన్ ఆపేయాలంటే మనం ఈ రోజుల్లో అలవాటు పడిపోయాం. సో దానికి మనం ఏం చేయగలం అంటే ఒక 6 అవర్స్ 5 అవర్స్ వాడాము స్క్రీన్స్ని, డిఫరెంట్ నాలెడ్జ్ పర్పస్ అని, జాబ్ పర్పస్ అని, వర్క్ పర్పస్ అని. ఇప్పుడు అంతగా అవసరం లేదు, ఇంకో 1 అవర్ మనం గ్యాప్ తీసుకున్నా సరిపోతుంది. అప్పుడు ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ కానీ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. చెప్పేసేయండి ఇంట్లో వాళ్ళకి, ఆ టైంలో ఫోన్ చేయొద్దు, నేను ఈ టైంలో స్విచ్ ఆఫ్ చేసేస్తున్నానని ఒక రిమైండర్ మెసేజ్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేయండి. మరీ ఎమర్జెన్సీ వచ్చినా ఇంట్లో 2-3 ఉంటారు కాబట్టి ఎవరో ఒకరికి కాంటాక్ట్ చేస్తారు. సో అస్తమానికి చేయకుండా అప్పుడప్పుడు చేయడం వల్ల మీకు ఎమర్జెన్సీస్ కూడా మిస్ అవ్వరు. కానీ రోజుకి కనీసం 2-3 అవర్స్ సోషల్ మీడియా డిటాక్స్. అంటే ఎలాగా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడమే. లేకపోతే మనము ఫోన్ స్విచ్ ఆన్ అయినంతసేపు దాన్ని వాడుతూనే ఉంటాం. అంతెందుకు, నేను కూడా వాడుతూనే ఉంటాను. సో నేను ఏం చేస్తానంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి కాసేపు అలా పెట్టేసి ఉంచుతాను, 1 అవర్ 1.5 అవర్. ఆ తర్వాత తీసి మళ్ళీ వాడతాను. సో ఆ 1.5 అవర్ గ్యాప్ వస్తుంది కదా, స్క్రీన్స్ చూడడం కదా. సో అలా చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.